టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దిగ్గజ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న దివంగత నటుడు ఏఎన్నార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నాగార్జున. అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ దంపతులకు 1959 ఆగస్టు 29న జన్మించిన అక్కినేని నాగార్జునరావు తొలిసారి విక్రమ్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. 1986 మే 23న ఈ సినిమా విడుదలయ్యింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఈ చిత్రం హిందీ సినిమా హీరోకి రీమేక్ గా విడుదలయ్యింది. ఇక తర్వాత వరుస సినిమాలలో చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగార్జున తన సినీ కెరీర్లోనే దాదాపు 100కి పైగా చిత్రాలలో హీరోగా నటించారు. ముఖ్యంగా వీటిలో ఎక్కువ భాగం తెలుగు సినిమాలు కాగా అందులో కొన్ని తమిళ్, హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక నాగార్జున నటుడిగా, నిర్మాతగా కలిపి మొత్తం 9 నంది అవార్డులు, 3 సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు 2 జాతీయ చలనచిత్ర పురస్కారాలు కూడా అందుకున్నారు. ఇకపోతే నాగార్జున తన సినిమాలతో నవమన్మధుడిగా, మాస్ హీరోగా, కింగ్గా పేరు దక్కించుకున్నాడు. అంతేకాదు అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి, హాతీరాం బావాజీ మొదలైన వారి జీవిత చరిత్ర ఆధారితంగా రూపొందిన చిత్రాలలో కూడా నటించారు. ఇక 1995 నుంచి ఈయన సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టారు. అలా అన్నపూర్ణ స్టూడియోస్ అనే నిర్మాణ సంస్థకు అధినేత కూడా. హైదరాబాద్లో అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా అనే లాభాపేక్ష లేని సంస్థను కూడా ఆయన నడుపుతున్నారు. ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీలో ఈయన తోటితరం హీరోలలో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ వంటి హీరోలు వరుసపెట్టే సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కానీ నాగార్జున మాత్రం హీరోగా ఇప్పటి వరకు సినిమా ప్రకటించకపోవడంతో కొంపుతీసి హీరో క్యారెక్టర్ నుండి నాగార్జున రిటైర్మెంట్ తీసుకున్నారా అనే నెటిజన్ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వార్తలు రావటానికి కూడా కారణాలు లేకపోలేదు. ఎందుకంటే ప్రస్తుతం నాగార్జున అన్ని కూడా స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. ప్రస్తుతం శేఖర్ కముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న కుబేరా సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అలాగే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇక ఇప్పుడు సంజయ్ దత్ నటిస్తున్న మున్నాభాయ్ 3 సినిమాలో కూడా నటించబోతున్నారని సమాచారం. ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ మున్నాభాయ్ ఫ్రాంచైజీలో ఇప్పుడు నాగార్జున భాగం కాబోతున్నారని, హీరో క్యారెక్టర్కి రిటైర్మెంట్ కానీ తీసుకున్నారా ఏంటి అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు నెటిజన్స్ కూడా ఇలాంటి నిర్ణయాలు ఇప్పుడే వద్దు, ఇంకా మంచి భవిష్యత్తు ఉంది, హీరోగానే సినిమాలు చేయండి అంటూ కోరుకుంటున్నారు. మరి నాగార్జున హీరోగా ఎప్పుడు సినిమా ప్రకటిస్తారో చూడాలి.